అందరూ హోటల్కి వెళ్దాం అనుకుంటున్నారట. నువ్వు తీసుకువెళ్ళు. ఏంటి జాను, నేను వీళ్ళకేమైనా సెక్యూరిటీనా లేకపోతే బాడీ గార్డ్నా? ఇక్కడ పెద్ద పెద్ద వీర మహిళలంతా ఉన్నారుగా, వాళ్ళే అందరినీ చూసుకుంటారు. వాళ్ళనే వెళ్ళి రానివ్వు. బావా కుదరదు అని చెప్పకండి. ఇదిగో నేను వస్తున్నా, ఇందు కూడా వస్తోంది. ప్లీజ్ బావా. ఆ, పుష్ప పోదాం హోటల్. అన్నా రా అన్నా, ఇంట్లోనే కదా ఉన్నావు, ఎందుకు మొండికేస్తున్నావు? ఆ, లేదమ్మా, అది నేను అదేం లేదు వర్షిని, మీ అన్నకి నా చేతి వంట అంటేనే ఇష్టం. హోటల్ అయితే నేను వంట చేయలేను కదా, అక్కడ తినడం ఇష్టం లేదన్నమాట. అందుకని మీ అన్న రాను అంటున్నారు. ఏమండి, పర్వాలేదు, మీకు నచ్చిన డిన్నర్ని నేను నైట్కి వండి పెడతాను. ఏం పర్వాలేదు, హోటల్కి వెళ్దాం. ఉచితల్లి వెళ్దామా? కమ్. సూపర్ అక్క, బావతో ఎలా సరే అనిపించాలని కరెక్ట్ గా తెలుసుకున్నావు నువ్వు. హే, నాదే ఉందే, అంత జాన్సమ్మ ట్రైనింగే. ఏమంటారమ్మా? పేరు నిలబెట్టావులే. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. సరే జాన్సమ్మ. సరే ఝాన్సీ అమ్మ, పద. సరే, జాగ్రత్త. వెళ్ళొస్తాం ఝాన్సీ అమ్మ. ఇందు, అక్క కూడానే ఉండాలి, ఓకేనా? నీకేమేమి ఇష్టమో అన్నీ అడిగి తినాలి. కూర్చోండి, ఇందు కూర్చోమ్మా. హాయ్ బేబీ. పుష్ప. ఆ, శామ్, నువ్వు అక్కడ కూర్చో. తను ఇక్కడ హోటల్లో అన్ని ఫుడ్స్ సూపర్ టేస్టీగా ఉంటాయి. మన ఝాన్సీ ఫుడ్స్ తర్వాత బాగా రన్ అవుతున్న రెస్టారెంట్. నీకేం ఇష్టమో అదే ఆర్డర్ చేయి. ఏ చిన్న, ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుందంట, తింటావా నువ్వు? ముందు గులాబ్ జామున్, ఇది ఇందుకి చాలా ఇష్టం. ఓ, ఓకే, చెప్పేద్దాం. వెయిటర్. సార్ చెప్పండి సార్. అక్కకి ఎవరెవరికి ఏమేం కావాలో ఆర్డర్ చెప్పండి. చెప్పండి మేడం. బంగారి, దీనికి ముందు అసలు ఈ రెస్టారెంట్కి ఎప్పుడైనా వచ్చావా? కచోరీ, క్రించి, పల్పోహి, వాగ్యూ స్టిక్, బీన్ పోప్, ఇవన్నీ ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటాయి. ఎప్పుడైనా తిన్నావా? ఇవన్నీ తినే వంటలేనా? మేమెప్పుడు విననే లేదు. ఇవన్నీ కొరియన్ డిషెస్. ఓవర్గా సీన్ చేస్తుంది చూడు. ఓ, నువ్వు ఇడ్లీ దోశ పార్టీ కదా? సారీ, నువ్వు ఇవన్నీ ఎక్కడ ట్రై చేసి ఉంటావులే. అవునవును, నేను ఇడ్లీ దోశ పార్టీనే. కానీ నువ్వు చెప్పిన కొరియన్ డిషెస్ అన్నీ ఝాన్సీ ఫుడ్స్లోనే ఉన్నాయే. అన్నట్టు బింపాప్ అని ఒకటి చెప్పవే, దానికి పేరు పింపాప్ కాదు, బిబింపాప్, సరేనా? శామ్, మనమే తెలివైన వాళ్ళం, మనకి అన్నీ తెలుసు అనుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా దెబ్బతింటారు. ఈ దెబ్బ బాగుందా? అక్క, తను ట్యూబ్ లైట్ మెల్లిమెల్లిగా తెలుస్తుందిలే. రాను చాలా ఎక్కువ చేస్తోంది, తను ఎలాగైనా ఆపాలి. ఇవాళ నేను బెస్ట్ అని రవికి చూపిస్తాను చూడు. ఏంటి చూస్తున్నారు? ఏం లేదు, ఊరికే. ఇందు, నేను నీకు తినిపించినా ఇవ్వు, నేను పెడతాను. బేబీ, అక్కడ స్నోకర్స్ గేమ్ ఉంది, మనం వెళ్ళి ఆడదామా?
బంగారి నీకు ఇలాంటి గేమ్స్ అంతా సెట్ అవ్వదు. మీరందరూ ఇక్కడ తింటూ ఉండండి, మేము ఆడేసి వస్తాము. కమ్ బేబీ, రా ఒక గేమ్ ఆడేద్దాం. ఓకే రా. ఇందు నువ్వు తింటూ ఉండు, పుష్ప వచ్చేస్తాడు. బంగారి అదేం పెద్ద గేమ్ కాదు, తను ఊరికే బిల్డప్ ఇస్తోంది. రా నేను నీకు నేర్పిస్తాను. తను నువ్వు ఇందుతో పాటే ఉండు, నేను వచ్చేస్తాను. పద మనం వెళ్దాం. అక్క ఎంతైనా నీకు చాలా ధైర్యం బంగారి. ఏంటి ఆట చూడటానికి వచ్చావా? చూడు బేబీ, ఆ బ్లూ కలర్. బేబీ నువ్వు బాగా ఆడతావు, ఎందుకు మిస్ చేస్తూ ఉన్నావు? Okay, I'll get it now. సింపుల్ బంగారి, ఇది క్యారమ్ బోర్డ్ లాంటిదే. అదిగో ఆ వైట్ బాల్ ఉంది కదా, అది స్ట్రైకర్. దాంతో ఉన్న బాల్స్ అన్నిటినీ కొట్టాలి, అంతే. తేడా ఏంటంటే క్యారమ్స్ వేళ్లతో ఆడితే ఇది మనం స్టిక్తో కొడతాం, అంతే. దాన్ని కొట్టు బేబీ. యా బంగారి, ఇది మీ ఊర్లో ఆడే దాండియా కాదు, స్ట్రైకర్. ఏంటి దాన్ని పట్టుకొని చూస్తూ ఉన్నావు? కామెడీ చెయ్యకు, కొంచెం దూరంగా నిలబడిండు. నువ్వెందుకు శామ్ కంగారు పడుతున్నావు? ఆట రాని వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారని నిలబడి చూస్తూ ఉండు. నువ్వేంటి సడన్ గా తనకి చాలా సపోర్ట్ చేస్తున్నావు? శామ్ వదిలేసే, ఆడి చూడండి.